ఓలా, ఊబర్ ఇలా చాలా ఉన్నాయి కదా మన దగ్గర. వీటన్నిటికి ఆల్టర్నేటివ్స్ చేసుకొస్తూ ముఖ్యంగా సడన్ ప్రైస్ సజెస్ట్ రాకుండా, పీక్ టైంలో ప్రైజెస్ విపరీతంగా పెరగకుండా, అదేవిధంగా ఒక్కొక్కసారి ఐఓఎస్లో ఒక రేట్ కానీ చూపిస్తుందంటే ఐఓఎస్ ఫోన్స్లో ఆండ్రాయిడ్ ద్వారా బుక్ చేస్తే ఇంకో రేటు ఇంకో దారి చూపిస్తుందంట. వీటన్నిటిని దాంతోపాటు ఆర్బిటరీగా సడన్గా రైడ్ క్యాన్సిల్ అవడం ఇవన్నీ జరగకుండా కొత్తగా ఈ భారత్ ట్యాక్స్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారనమాట. ఈ భారత్ ట్యాక్స్ అనేది మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ మరియు నేషనల్ ఈ గవర్నెన్స్ డివిజన్ కింద పనిచేస్తంట. మనందరూ తెలుసు భారతదేశం మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ అని చెప్పి 4 ఏళ్ల క్రితం ప్రత్యేకమైన మినిస్ట్రీని స్థాపించింది. అంతేకాదు సహకార సే సమృద్ధి థీమ్తో ముందుకెళ్తున్నాం. నేషనల్ కోఆపరేటివ్ పాలసీ 2025 కూడా తీసుకొచ్చిందనమాట మన ప్రభుత్వం. ఎవరైతే ఈ భారత్ ట్యాక్స్లో భాగం అవ్వాలనుకుంటారో డ్రైవర్స్ అందరూ కూడా ఒక మెంబర్షిప్ ఫీజు కట్టాలి. ప్రతి రైడ్కి డబ్బులు కట్టక్కర్లా, ఒకటేసారి మెంబర్షిప్ ఫీజు కట్టాలి. అది యాన్యువల్గా కట్టాలా, మంత్లీ కట్టాలా, అవి పక్కన పెడితే ఇంకా ఆ మోడాలిటీస్ బయట రాలేదు, కానీ ఒక మెంబర్షిప్ ఫీజు కట్టాలన్నమాట. దీనివల్ల ప్రతి రైడ్కి డ్రైవర్ కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. దాంతోపాటు ఏదైతే ఛార్జీలు ఉంటాయో సడన్గా ఛార్జీలు పెరగవు అనమాట. పారదర్శకంగా రేట్లు ఉంటాయి అనమాట. ఏదైతే రైడ్ ఫేర్స్ ఉంటాయో అవన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా ఉంటాయి అనమాట. హిడెన్ ఛార్జెస్ లేదా ఆల్గోరిథమిక్ చేంజెస్, మ్యానిపులేషన్స్ ఏమి ఉండవు. అంటే సడన్గా యాప్లో రకరకాల మార్పులు రావన్నమాట.